హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుజ్జమ్మ కథలు. అమ్మ, నేను పెళ్లి చేసుకుంటే రాధనే చేసుకుంటాను, లేదంటే ఇలానే బ్రహ్మచారిగా బతికేస్తాను అని అనుకుంటున్నావా? అదే నిజం. కానీ నీ దగ్గర మాత్రం ఉండను. సన్యాసం తీసుకొని ఏ గోవాకో వెళ్ళిపోతాను. చేస్తే నా పెళ్లి రాధతో చెయ్యి, లేదా ఒక టికెట్ గోవాకి బుక్ చేయి. ఉద్యోగం సద్యోగం మానేసి ఫారెన్ సన్యాసుల్లో కలిసిపోతా అంటూ ఆవేశంగా అరిచాననుకొని చాలా కామెడీగా అరిచేసి వెళ్ళిపోయాడు 26 ఏళ్ల గోపీకృష్ణ. ఇంట్లో అందరూ గోపి అని పిలిచినా బయట మాత్రం స్టైల్గా క్రిష్ అని చెప్పుకుంటూ అలానే పిలిపించుకుంటూ ఉంటాడు. చేసేది సాఫ్ట్వేర్ ఉద్యోగం అయినా తల్లి గీసిన గీత దాటాలంటే కష్టమే. అలా అని అసాధ్యం కాదు. ఇలానే బెదిరించి బ్లాక్మెయిల్ చేసి తను అనుకున్నది చేసి తీరుతాడు. అనసూయ రఘుపతి దంపతులకి 3 పిల్లలు, 2 అబ్బాయిలు, 1 అమ్మాయి. పెద్దబ్బాయికి ఆ తర్వాత అమ్మాయికి పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఇంకా మిగిలింది ఆఖరి కొడుకు ఒక్కడే. కొడుకు సాఫ్ట్వేర్ ఉద్యోగం కాబట్టి లక్షల్లో కట్నం వస్తుందని బెట్టుగా కూర్చుంది అనసూయ. కానీ గోపీకృష్ణ మాత్రం తను ప్రేమించిన అమ్మాయినే చేసుకుంటాను అని పట్టుబట్టి కూర్చున్నాడు. పైగా ఆ అమ్మాయి, మా వాళ్ళు కట్నం ఇవ్వరు, నీకు నచ్చితే చేసుకో లేదంటే మూసుకో అని డైరెక్ట్గా చెప్పేయడంతో, నా ప్రేమనే శంకిస్తావా? నేను నిన్ను ఎంతలా ప్రేమించానో చూపిస్తాను చూడు అని వీరావేశంతో శపథం చేసి మరీ వచ్చాడు. మీ అమ్మ మన పెళ్ళికి ఒప్పుకున్నప్పుడు చెప్పు అని ఆ అమ్మాయి తేలిగ్గా కొట్టేయడంతో మనవాడికి ఈగో కాస్త కాదు కాదు చాలా దెబ్బతినింది. వాళ్ళ అమ్మని ఎక్కడ ఎలా లాక్ చేయాలో అలా లాక్ చేసేశాడు. 50,000కి పైగా వచ్చే తన సంపాదన అంతా పోతుంది. అంటే తల్లి ఇంకేం మాట్లాడకుండా పెళ్లి చేస్తుందని తెలిసే ఉద్యోగం మానేస్తానని బెదిరించాడు. బయటకు వచ్చిన క్రిష్ హుషారుగా ఫోన్ చేశాడు రాధకి. చెప్పరా, ఆఫీస్కి రాలేదే? ఫోన్ లిఫ్ట్ చేయడమే అడిగింది. మొగుడిని పట్టుకొని రా అంటే కళ్ళు పోతాయి, పళ్ళు కొరుకుతూ అన్నాడు గోపీకృష్ణ. మొగుడుగా మారాక ఇస్తాలే, ఎంత కావాలంటే అంత గౌరవం. ఇంతకీ విషయం చెప్పు, ఎందుకు రాలేదు? మరోసారి అడిగింది. అయితే గౌరవం ఇవ్వడానికి రెడీ అయిపో. మనకి పెళ్లి ముహూర్తాలు పెట్టించడానికే ఇవాళ సెలవు పెట్టేశా హుషారుగా అన్నాడు కృష్ణ. ఏరా, కూర్చొనే నిద్రపోతున్నావా ఏంటి? పగటి కలలు కంటున్నావు. కట్నం లేకుండా మీ అమ్మకి పెళ్ళికి ఒప్పుకుంటుందా? కొంపదీసి ఏదైనా ప్లాన్ చేశావా ఏంటి? చావగొడతారనుకో. అసలు ఇమాజిన్ కూడా చేసుకోకు. తెలుసుగా నా గురించి. అటు నుండి కోపంగా అంది రాధ. ఒసే బంగారం, కాస్త అయినా నా మీద నమ్మకం ఉంచవే. నీ గురించి తెలిసి కూడా అలాంటి ప్లాన్స్ వేస్తానా? దాదాపుగా ఏడుస్తున్నట్టే అన్నాడు క్రిష్. మరేంటి నువ్వు బలాడానికి కారణం? కృష్ణ తల్లితో అన్న మాటలు చెప్పాడు. సిగ్గులేదా ఇలా బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకోవడానికి? గట్టిగానే కడిగేసింది రాధ. నాకు అదంతా తెలియదు. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి, మనిద్దరం కలిసి ఉండాలి. దానికోసం నేనేదైనా చేస్తాను మొండిగా అన్నాడు కృష్ణ. కృష్ణ, నువ్వు ఇలా చెయ్యడం వల్ల మీ అమ్మగారికి నా మీద కోపం పెరుగుతుందే కానీ నన్ను కోడలుగా యాక్సెప్ట్ చేస్తుందా? ఆవిడకి కట్నం ఇచ్చే కోడలు కావాలి. ఆ ఇంట్లో ఆ పద్ధతికి వ్యతిరేకం. పోనీ నీకు బ్లాక్మెయిలింగ్ ఆవిడ ఒప్పుకున్నా రేపటి రోజున నన్ను కోడలుగా చూస్తుందా? అసలు నన్ను కనీసం మనిషిగా అయినా చూస్తుందా? ఎందుకు ఇదంతా చెప్పు, అవసరమా? బుజ్జగించే ధోరణిలో అంది. చూడు రాధా, నాకు నువ్వంటే చాలా ఇష్టం. ఆ ఇష్టం ఎలాంటిదో కూడా నీకు తెలుసు. ఇంకా మా అమ్మ గురించి అంటావా? ఆవిడ్ని ఎలా హ్యాండిల్ చేస్తావో నీ ఇష్టం. నా మాటే శాసనం అన్నట్టు తయారైంది. ఆవిడ నడ్డి విరిచి మూలన కూర్చోబెట్టినా నేను బాధపడను, నీకు అడ్డురాను. మా అమ్మ మా నాన్న కొంగుబట్టుకొని తిరుగుతాడు, అంతేగా అంతేగా అని ఎలా అయితే తిరుగుతాడో నేను కూడా అలానే నీ వెనక ఉంటాను. ఇంకా నన్ను బాధ పెట్టకుండా పెళ్ళికి రెడీ అయిపో. అయినా నువ్వు పెళ్లి చేసుకొని కాపురం చేసేది నాతో, మా అమ్మతో కాదు, అది గుర్తుపెట్టుకో అని అలిగినట్టు ఫోన్ పెట్టేశాడు. దేవుడా, వీడు మళ్ళీ అలిగాడు. ఛీ, ఎక్కడున్నా ఆడపిల్లలు అలుగుతారు, కానీ నాకు మాత్రం స్పెషల్ ఆఫర్ అన్నట్టు ఇలా నిమిషానికి ఒక్కసారి అలిగే మొగుణ్ణిచ్చావు దేవుడా
అని తలకొట్టుకొని వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేసింది. కానీ కృష్ణ మాటలే గుర్తు చేసుకుంటుంది. నిజంగా వాళ్ళ అమ్మ పెళ్ళికి ఒప్పుకుంటుందా అన్న సందేహం కొడుకు బయటికి వెళ్ళడమే అనసూయ కూతురికి ఫోన్ చేసింది. పక్క వీధిలో ఉండే అఖిల తల్లి ఫోన్ చేయడమే వాలిపోయింది. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు కంగారుగా ఫోన్ చేశా? వస్తూనే తల్లిని అడిగింది. ఏం చెప్పను నా బాధ. నీ తమ్ముడు పెళ్ళంటూ చేసుకుంటే ఆ రాధనే చేసుకుంటాను, లేదంటే ఉద్యోగం మానేసి గోవాకి వెళ్ళి ఫారెన్ సన్యాసుల్లో కలిసిపోతున్నాను అని బెదిరిస్తున్నాడే. తన గోడు వెళ్ళబోసుకుంది. అమ్మా, కట్నమేముందే, ఆ పిల్ల కూడా ఉద్యోగం చేస్తుంది, మనవాడితో కూడా సమానంగా సంపాదిస్తుంది. చక్కగా వాళ్ళ పెళ్లి చేసే. అయినా బంగారు గుడ్లు పెట్టే బాతుని వదిలేసుకొని ఒక్కసారే వచ్చే కట్నం కోసం ఆశపడడం ఎందుకు చెప్పు? గొంతు తగ్గించి సీక్రెట్గా చెప్పింది అఖిల. నిజమేనే, నేను ఇలా ఆలోచించనే లేదు. నీకు అన్నీ నా తెలివితేటలే, నా బంగారానివే నువ్వు. కూతురు తెలివికి మెచ్చుకుంటూ మురిసిపోతుంది అనసూయ. నేను నీ కూతురిని అమ్మా, మరి నీలానే ఉంటానుగా అని ఒక భారీ డైలాగ్ వేసి, ఇంతకీ నీ పెద్ద కోడలు లేదా అమ్మా? వచ్చి ఇంతసేపైనా కాఫీ కూడా నా మొహాన కొట్టలేదు. తన వచ్చిన పని అయిపోవడంతో అసలు పనికి దిగింది. పేరు అఖిల, భర్త పేరు ఈశ్వర్. అమ్మ ఎలా ఉంటే అలా ఫాలో అయిపోతూ తల్లికి తగ్గ కూతుర్ని అనిపించుకోవడమే లక్ష్యం. ఆ లక్ష్యంతోనే తల్లి అక్క కావాలో తాను కావాలో తేల్చుకోమని 6 నెలలు కూతురుతో పుట్టింటికి చేరింది. కానీ ఈశ్వర్ తల్లికి నచ్చచెప్పి ఈశ్వర్నే పంపించడంతో ఇద్దరు కలిసి వేరే కాపురం పెట్టారు. అనసూయ వాళ్ళు ఉండే ఇంటి దగ్గరలోనే మొగుడు ఆఫీస్కి వెళ్ళగానే తల్లి దగ్గరికి వాలిపోవటం, అనక ఇద్దరు కలిసి ఆ ఇంటి పెద్ద కోడల్ని ఆడిపోసుకోవడం ఇదే పని అన్నట్లు. తనకి ఒక కూతురు ఉంది. తన కూతుర్ని కూడా తన తల్లిలా తెలివిగల దానిలా పెంచి భర్తని కొంగు కట్టేసుకునేలా చెయ్యాలన్నదే తన ముందు ఉన్న లక్ష్యము. అఖిల మాటలు పూర్తవుతుండగానే కాఫీ కప్పు వచ్చింది. ఆ ఇంటి పెద్ద కోడలు మాధురి. పాలు అయిపోయాయి వదిన, తీసుకొచ్చి పెట్టేసరికి లేట్ అయిపోయింది. సంజాయిషి ఇస్తూ వాళ్ళకి కాఫీ ఇచ్చింది మాధురి. ఏ రోజు ఉండే పాలు ఇవాళే అయిపోయాయా ఏంటి? నేను వంటగదిలోకి రాను కదా అని తాగేశావా ఏంటి? ఊరిమి చూస్తూ అడిగింది అనసూయ. లేదత్తయ్యా, ఉదయం స్వీటీ ఇక్కడి నుండే స్కూల్కి వెళ్ళిందిగా, తనకి ఇచ్చాను. వంట చేసే హడావిడిలో ఇంకొక ప్యాకెట్ తేవడం మర్చిపోయాను. భయంగా సంజాయిషి ఇచ్చింది మాధురి. అంటే నా కూతురు తాగేసిందని ఏడుస్తున్నావా? అయినా పెళ్ళై 5 ఏళ్ళైనా నీకు పిల్లలు పుట్టలేదని నా కూతురు మీద పడి ఏడుస్తున్నావా? గయ్యమంది అఖిల. అయ్యో, నేను అలా అనలేదు అఖిల. అయినా పసిపిల్ల తాగే పాలకు కూడా లెక్క వేస్తానా? అత్తయ్య పాలు నేను తాగానని అంటున్నారుగా, అందుకే చెప్పాను. వాళ్ళకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తూ చెప్పింది. నాకు కూడా తెలీదా నీ గురించి? నీ ఏడుపు ఎప్పుడు నా కూతుర్ని చూసే అని నాకు తెలుసు. అయినా నా కూతుర్ని ఇక్కడికి పంపించడం నాది తప్పు. అమ్మా, నేను వెళ్తున్నాను అంటూ తాగిన కప్ అక్కడ పెట్టి విసురుగా వెళ్ళిపోయింది. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? రాక వచ్చింది నా కూతురు. ఇలా రాగానే అలా పంపించేశావు. చీ అంటూ వెళ్ళిపోయింది అనసూయ. కళ్ళనీళ్ళతో అక్కడి నుండి లోపలికి వెళ్ళింది మాధురి బాధపడుతూనే వంటగదిలోకి వెళ్ళింది. అప్పటికే అక్కడ ఉన్న మామగారిని చూసి, ఏం కావాలి మామయ్య అని అడిగింది, తన బాధని తనలో దాచేసుకొని. నాకు కావాల్సింది ఈ జన్మలో నాకు దొరకదులే అమ్మా. వంట అయితే స్వీట్కి బాక్స్ తీసుకువెళ్తాను అమ్మా, టైం అవుతుంది కదా అన్నారు విరక్తిగా. క్యారేజ్ కూడా సర్దేశాను మామయ్య అంటూ స్వీటీ లంచ్ బాక్స్ ఆయన చేతికి ఇచ్చి, మామయ్య ఇవాళ కృష్ణ ఆఫీస్కి వెళ్ళలేదా? బాక్స్ తీసుకెళ్ళలేదు అని అడిగింది. నీలాంటి ఇంకో బానిసని ఇంటికి తీసుకురావాలని బలపాట పడుతూ తల్లిని బెదిరించాడు. కట్నం లేకుండా ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అని. అందుకే ఆఫీస్ మానేసి తిరుగుతున్నాడు. వెళ్తూ సమాధానం చెప్పారు ఆయన. అలా అంటారేంటి మామయ్య? అయినా నన్ను బానిసలా ఎవరు చూస్తున్నారు? అత్త, ఆడపడుచు అన్న చనువుతో వాళ్ళు ఒక మాట అంటే తప్పేముంది మామయ్య? మనం కృష్ణకి మంచి మనసు ఉన్న అబ్బాయి భార్యగా వస్తుంది చూడండి. మంచి మనసున్న అమ్మాయి రాకపోయినా పర్లేదు, కానీ నా పెళ్ళం పీచం
అణిచి నా కూతురు నోటిని తొక్కేసే అమ్మాయి రావాలి. అమ్మ ఈ ఇంటి చిన్న కోడలిగా అని తన మనసులో కోరిక బయట పెట్టి వెళ్ళిపోయారు. మనవరాలకి లంచ్ బాక్స్ ఇవ్వడానికి. లంచ్ బాక్స్ ఇక్కడ ఏంటి అని అడక్కండి. ముందు ముందు మీకే అర్థమవుతుంది. ఆ రోజు రాత్రి 7 గంటలప్పుడు వర్క్ ఫినిష్ చేసుకొని బయటకు వచ్చిన రాధకి ఎదురొచ్చాడు కృష్ణ. నువ్వేంటిక్కడ? రా వెళ్దాం, నీకోసమే వచ్చా తీసుకెళ్ళడానికి అన్నాడు బైక్ దగ్గరికి వెళ్ళి హెల్మెట్ పెట్టుకుంటూ. కృష్ణ సీరియస్గా ఉండడంతో ఏం మాట్లాడకుండా ఎక్కింది రాధ. ఆఫీస్ ఏరియా నుండి బయటకు వచ్చాక కాస్త జనం తక్కువ ఉన్న ప్రదేశంలో బైక్ ఆపేశాడు కృష్ణ. ఏమైంది కృష్ణ? లాగా అడిగింది రాధ. నాకు నువ్వు కావాలి రాధా, బేలగా అడిగాడు కృష్ణ. ఏమైంది? నాకు భయం వేస్తుంది రాధా, మా అమ్మ గురించి తెలిసి నువ్వు అని ఆగిపోయాడు కృష్ణ. మీ అమ్మ మన పెళ్ళికి ఒప్పుకుంటే మా అమ్మ వాళ్ళని ఒప్పించే బాధ్యత నాది. ఇంక తర్వాత సంగతి నేను చూసుకుంటాను అన్నది రాధ. మీ వాళ్ళకి మా అమ్మ గురించి తెలియదు, వాళ్ళకి మా ఇంట్లో పరిస్థితి తెలిస్తే అని నసిగాడు. మీ వాళ్ళని మొదటిసారి చూసినప్పుడు నాకు చాలా కోపం వచ్చింది కృష్ణ. ముఖ్యంగా మీ అక్కని మీ అమ్మని చూస్తే చాలా అంటే చాలా కోపం వచ్చింది. మీ వదినని చూశాక నేను మాత్రం అలా అస్సలు ఉండకూడదు అనుకున్నా. అందుకే నీ ప్రేమను ఇన్నాళ్ళు నేను ఒప్పుకోలేదు. కానీ ఇవాళ నా కోసం మీ అమ్మని ఎదిరించిన నీ ప్రేమని నేను ఒప్పుకోకుండా ఉండలేను. ఇప్పుడు ఆవిడ్ని ఎదిరించినట్టే నాకు కష్టం వచ్చిన ప్రతిసారి నా పక్కన నిలబడి నాకు ధైర్యం ఇస్తామన్న నమ్మకం నాకు ఉంది. ఇప్పుడు చెప్తున్నా, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. మా ఇంట్లో వాళ్ళు నా నిర్ణయానికి అడ్డు చెప్పరు. కానీ ముందే చెప్తున్నా, మనం పెళ్ళి అయ్యాక నేను పూర్తిగా నా ఇష్టం వచ్చినట్టు మాత్రమే ఉంటాను. వాళ్ళ కోసం నన్ను కాంప్రమైజ్ అవ్వమంటే మాత్రం ఆ క్షణమే నిన్ను వదిలేసి వెళ్ళిపోతా తర్జన్ని చూపించి బెదిరిస్తూ అంది. అస్సలు అడ్డు చెప్పను, నేను ఎప్పుడు నీ వెనకే ఉంటాను సంబరంగా చెప్పాడు కృష్ణ. నా వెనక ఉండొద్దు, నా ముందు ఉండొద్దు, నా పక్కన నాతో కలిసి ఉంటే చాలు చిన్నగా కృష్ణ బుగ్గలు లాగి అన్నది. నువ్వు ఎలా అంటే అలా అన్నాడు ఆ మాత్రం స్పర్శకే పొంగిపోతూ. ఇదే వద్దు, నేను ఎలా అంటే అలా కాదు, నీ అభిప్రాయం ఏదైనా స్పష్టంగా చెప్పు నాకు. మన మధ్య ఎటువంటి భేదాలు రాకూడదు. అంటే మనం ఒకరి అభిప్రాయాలకు మరొకరం గౌరవం చూసుకోవాలి. అప్పుడే మనం సంతోషంగా ఉండగలము. నాకు ఇవన్నీ తెలియదు రాదా, కానీ ఇప్పటి నుండి నువ్వు చెప్పినట్టే చేస్తాను మనస్ఫూర్తిగా చెప్పాడు. చిన్నగా నవ్వి వెళ్దామా అన్నది. మొహం ముడుచుకొని అడిగాడు. ఆడపిల్లలాగా అలా మూతి ముడిచేయకు. ఇప్పుడు వెళ్ళి వండుకొని తిని పడుకోవాలి. నీకేమి మీ వదిన వండి పెడుతుంది చక్కగా, కానీ మాకు అలా కాదుగా. పైగా మా అమ్మ వాళ్ళతో మన పెళ్లి గురించి కూడా మాట్లాడాలి. ఇవాల్టికి బయట తినేసి వెళ్దాము, వెళ్ళాక ఆంటీ వాళ్ళతో మాట్లాడు అన్నాడు కృష్ణ మరికొంత సమయం రాధాతో గడపాలని. రేయ్, నీ దగ్గర డబ్బులు ఉన్నాయా, నిజం చెప్పరా అని అడిగింది. లాస్ట్ టైం పెరిగిన శాలరీ గురించి అమ్మకి చెప్పలేదు. నా దగ్గర కూడా డబ్బులు ఉంటున్నాయి ఉడుక్కుంటూ చెప్పాడు. ఎందుకు అంతలా ఉడుక్కుంటున్నావు? జనరల్గా నీ దగ్గర ఉండవని అన్నాను. నా దగ్గర క్యాష్ లేవు, వెళ్తూ డ్రా చేసుకొని వెళ్ళాలి, అందుకే అడిగాను. ఈ మధ్య చేసే ఓవర్ టైమ్స్ గురించి చెప్పడం లేదులే. పైగా మధ్యలో వచ్చే ఇంటెన్సివ్ గురించి కూడా చెప్పడం లేదు. నా దగ్గర కూడా కాస్త బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది కాకపోతే ఎవరికీ తెలీదు. నవ్వుతూ బండి స్టార్ట్ చేశాడు. నువ్వు కిలాడివి కృష్ణ. మీ అమ్మాయేమో నువ్వు పిచ్చోడివి, నీకు లోకజ్ఞానం తెలియదు అనుకుంటుంది అంది బైక్ ఎక్కుతూ. ఆవిడ అలా అనుకుంటే వచ్చే నష్టం ఏం లేదు. అసలైతే పెళ్ళి అయ్యాక నిన్ను చూసుకొని దూరంగా వెళ్ళిపోవాలని ఉంది నాకు. కానీ మనం వెళ్ళిపోతే ఆ కోపాన్ని కూడా మా వదిన మీద చూపిస్తుంది. పాపం వదిన, అందుకే మనం కలిసి ఉందాం. ఇంకా నువ్వు మా అమ్మకి బాగా బుద్ధి వచ్చేలా చేస్తే అప్పుడు వదిన కూడా హ్యాపీ అన్నాడు. ఈ ప్రయత్నం నువ్వెందుకు చేయలేదురా? కృష్ణ మాటలు విని అడిగింది. వదినని ఏదన్నా అన్నప్పుడు నేను అడ్డుకుంటే ఏమాయే మందు పెట్టావు నా కొడుక్కి, నీ వైపు తిప్పుకున్నావు అంటుంది. ఆ మాటలు చాలా అసహ్యంగా ఉంటాయి, అందుకే బాధగా అన్నాడు కృష్ణ.
కృష్ణ బాధలో అద్దం ఉంది, కానీ తల్లిని ఎదిరించి ఏం చెయ్యలేడు. తన వరకు అంటే బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఏదో ఒకటి చేసి తన పంతం నెగ్గించుకుంటాడు. కానీ వాళ్ళ అన్నా వదినల విషయంలో ఏమీ చెయ్యలేడు. కృష్ణ నేను చాలాసార్లు అడుగుదాం అనుకున్నాను, కానీ ఎప్పుడూ కూడా నాకెందుకులే అని ఊరుకునేదాన్ని. కానీ మీ అమ్మ మీ అన్నా వదినల విషయంలో అంత వ్యత్యాసం ఎందుకు అని అడిగింది రాధ. మా అన్నయ్య మా అమ్మ సంతానం కాదు. మా అమ్మ నాన్నని పెళ్లి చేసుకోవడానికి ముందే మా అన్నయ్య వాళ్ళ అమ్మతో పెళ్లి జరిగింది. కానీ ఆవిడ అన్నయ్య డెలివరీ టైంలో చనిపోయింది. ఆ తర్వాత మా నాయనమ్మ పంతం కొద్దీ తన మేడగోడల్ని తీసుకొచ్చి మా నాన్నకు పెళ్లి చేసింది. కానీ మా అన్నయ్యని మాత్రం ఆవిడే చూసుకునేది. ఆవిడ ఉన్నంత వరకు ఏ సమస్య లేదు. ఆవిడ పోయాకే సమస్య మొదలైంది. అప్పటికే అన్నయ్య ఇంటర్ చదువుతున్నాడు. ఆ తర్వాత అన్నయ్యని ఇంటికి తీసుకొచ్చాడు నాన్న. ఆ రోజే నాన్న అమ్మతో కాస్త పెద్దగా మాట్లాడింది. ఆ తర్వాత నాన్న అమ్మతో మాట్లాడడం నేను చూడలేదు. ఆ రోజు కూడా నా పెద్ద కొడుక్కి ఇంట్లో స్నానం లేకపోతే నేను ఇంట్లో ఉండను అని నాన్న బెదిరించడంతో ఒప్పుకుంది. కానీ అప్పటి నుండి అన్నయ్య సుఖపడింది ఏం లేదు. అయినా దానికి కాని దానికి అన్నయ్యను సాడిస్తూనే ఉంటుంది. మరి మీ అన్నయ్య అయినా అవన్నీ భరించడం ఎందుకు కృష్ణ? చక్కగా పెళ్ళి కూడా జరిగిపోయింది. అయినా లైఫ్ ఆయన లీడ్ చేసుకోవచ్చు కదా, బాధగా అడిగింది రాధ. అన్నయ్యకి బంధాలంటే విలువ ఎక్కువ రాధా. అమ్మ ఎన్ని చేసినా ఇప్పటికీ అమ్మకి గౌరవం ఇస్తాడు. పైగా నాన్న కోసం. నాన్న అంటే అన్నయ్యకి చాలా ఇష్టము. అమ్మ ముందు వాళ్ళు ఎప్పుడూ మాట్లాడుకుంది లేదు, కానీ వాళ్ళ మధ్య బాండింగ్ చాలా బాగుంటుంది. గట్టిగా అన్నయ్య ఎందుకు ఈ తిప్పలు, చక్కగా బయటికి వెళ్ళిపోవచ్చు కదా అంటే, నాకు ఉన్నది మీరే కదరా, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే నేను అనాథగా మారిపోతాను అంటాడు. అది కూడా నిజమే. ఒకవేళ అన్నయ్య మమ్మల్ని వదిలి వెళ్తే మళ్ళీ మాతో కలవనివ్వకుండా చేస్తుంది అమ్మ. ఈ వయసులో నాన్న అన్నయ్య ఎడబాటుని తట్టుకొని ఉండలేడు. అన్నయ్యకి ఆ విషయం బాగా తెలుసు. అందుకే అమ్మ ఎన్ని మాటలు అన్నా చూసి చూడకుండా వదిలేస్తాడు. కానీ పాపం వదినే ఎక్కువగా బాధపడుతుంది, బాధగా అన్నాడు కృష్ణ. అసలు మీ అన్నయ్య అంటే నచ్చని మీ అమ్మ వాళ్ళ పెళ్ళి ఎలా చేసింది? కురియాసగా అడిగింది రాధ. అదో పెద్ద కథ, ఇప్పుడు చెప్పలేనులే. కానీ ఇప్పుడు మనం పద ముందుకెళ్ళి డిన్నర్కి వెళ్దాం అని ఒక రెస్టారెంట్ ముందు బండి ఆపాడు. ఇంకా ఎక్కువ విషయాలని పొడిగించాలని రాధ కూడా అనుకోలేదు. కారణం ఏది ఏమైనా కృష్ణ పెళ్లి చేసుకోవాలని రాధ నిర్ణయించుకుంది. ఒకసారి నిర్ణయం తీసుకొని అందులోకి దిగాక ఇంక మిగిలిన వాటిని గురించి ఆలోచించడం దండగా అనుకుంది. పెళ్ళి అయ్యాక కృష్ణ తనకి తోడుగా ఉంటాడు కాబట్టి అత్తకి తగిన గుణపాఠం నేర్పొచ్చు అనుకొని ఏదైనా సమయానికి తగ్గట్టు అలా వెళ్ళిపోవడమే మంచిది అనుకుంది. ఆ క్షణాలు చక్కగా కృష్ణతో ఎంజాయ్ చేయాలని డిసైడ్ అయింది. అందుకే సరదాగా కృష్ణకి కౌంటర్స్ వేస్తూ అల్లరి చేస్తూ వాళ్ళ డిన్నర్ని ఎంజాయ్ చేస్తుంది. రాధకు కూడా పెళ్ళికి ఒప్పుకోవడంతో కృష్ణ ఆనందం అంతా ఇంత కాదు. అయితే ఆ ఆనందం మీద నీళ్లు చల్లడానికి అన్నట్లు అదే రెస్టారెంట్కి వచ్చింది అఖిల తన భర్త కూతురుతో కలిసి. చూద్దాం మరి ఇప్పుడు ఏం జరుగుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కనుక మీరు చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.